ఇద్దరు కలిసి 15 తెలుగుదేశం అక్కడ. మళ్ళీ 2018లో వచ్చి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని 2 సీట్లకు మిగిలారు అక్కడ. అంటే ఒక ప్రాంతం వదిలేసుకున్నారు. అలాగే ఆంధ్రాలో కూడా ఇక్కడ వైసీపీ ప్రధాన ప్రతిపక్షం అయింది అప్పుడు 67 సీట్లు సాధించి. వీళ్ళప్పుడు 103 కదా ఇద్దరు కలిసి వచ్చింది, మూడోవుడు మద్దతుతో కూడా కలిపి. వాస్తవంగా ఈ మొత్తం మీద మొన్న మాత్రమే బలం 2024, కానీ అది కూడా ముగ్గురు కలిస్తే బలం, ముగ్గురు కలిస్తే బలం. ఇప్పుడు వితౌట్ పొత్తు గెలిచే పరిస్థితి లేదన్నటువంటి భయంతో ఉంది పార్టీ. అందుకోసమే ఒకప్పుడు ఏ పవన్ కళ్యాణ్ అయితే అవహేళన చేశారో ఆ పవన్ ని పదే పదే పొగుడుతాం. తెలుగుదేశం జీవితంలో లేదు తమ పొత్తు పెట్టుకున్న వాళ్ళని పొగట్టం. తమ వల్ల ఆ పార్టీలు బతుకుతున్నాయని భావిస్తారు తెలుగుదేశం ఎప్పుడు కూడా. ఇదివరకు కమ్యూనిస్టులతో చూసినా, బీజేపీతో చూసినా, జనతాదళ్తో చూసినా, కేంద్రంలో ఎవరితో చూసినా సరే. అలాంటిది వాళ్ళు ఆఫ్టర్ ఆల్ మా ముందు అనేటటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళ కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ ఒక్క మాట అనకుండా పవన్ కళ్యాణ్ ని అభినందిస్తూ ప్రశంసిస్తూ పోస్టులు కూడా పెడుతున్నారు. ఈవెన్ చంద్రబాబు ఇన్నిసార్లు పొగడం ఆయన జీవితంలో లేదు. మోడీ నిన్ను ఏది పొత్తు భాగస్వామి పక్షాలు ఏది అతి పరిమితమైన భాగస్వామ్యం అయినా సరే, అంటే తమ బలాన్ని గ్రహించారు. ఇదివరకటికి మళ్ళీ లేదు అన్నది ఇప్పుడు